14 ఏళ్ల వయసుకే పెద్ద పెద్ద దారుణాలు చేస్తున్నారు పిల్లలు. విషయం ఏంటంటే సొంత కన్న తల్లిని చంపేసి ఆ నేరాన్ని తండ్రి మీదకు తోసేద్దామని చెప్పేసి 14 ఏళ్ల బాలుడు దారుణానికి తెగదీశాడు. దీపావళి రోజున అందరూ పండగ చేసుకుంటా ఉంటే ఈ ఘటన చండీగఢ్ లో జరిగింది. చదువు విషయంలో మందలించిందని చెప్పేసి ఒక కొడుకు తన తల్లిని గొంతులో కత్తితో పొడిచి హత్య చేశాడు. తల్లిని చంపేయడమే కాకుండా ఆ నేరాన్ని తన తండ్రిపైకి వస్తుందని ధీమాగా ఉన్నాడు. అయితే పోలీసులు తమదైన శైలిలో విచారణ చేయగా అడ్డంగా బుక్ అయ్యాడు. దీనికి సంబంధించి చూస్తే తమిళనాడులోని కళ్ళకుర్చి జిల్లా కీల కుప్పం వెల్దూరు చెందినటువంటి గుణశేఖరన్ మహేశ్వరి దంపతులకు ఒక కుమార్తె 14 ఏళ్ల కుమారుడు ఉన్నారు. గుణశేఖరన్ వచ్చేసి లారీ డ్రైవర్. అయితే దీపావళి రోజున భర్త గుణశేఖరన్ తీసుకొచ్చినటువంటి చీరను తీసుకునేందుకు మహేశ్వరి నిరాకరించింది. దీంతో దంపతుల మధ్య గొడవ జరిగింది. ఈ క్రమంలో గుణశేఖరన్ ఆమెపై చేసుకున్నాడు. ఆ తర్వాత మహేశ్వరి ఇంటి నుంచి పొలానికి వెళ్ళింది. అయితే అదే రోజు సాయంత్రం మహేశ్వరి మృతదేహం ఊరి చివర పొలాల్లో రక్తపు మడుగులో పడి ఉండడం సంచలనంగా మారింది. అయితే సమాచారం అందుకున్నటువంటి పోలీసులు మృతదేహాన్ని స్వాధీనం చేసుకుని దర్యాప్తు చేపట్టారు. విచారణలో భాగంగా ముందుగా మహేశ్వరి భర్తను అనుమానించి అదుపులో తీసుకుని విచారణ చేపట్టారు. అయితే లోతైన దర్యాప్తు చేపట్టాక మహేశ్వరి కుమారుడే ఇంత దారుణానికి పాల్పడినట్లుగా గుర్తించారు పోలీసులు. అతన్ని అదుపులోకి తీసుకుని విచారించగా చదువుకోవాలంటూ తన తల్లి నిత్యం ఇబ్బంది పెడుతున్నదని, అందుకోసం అని చెప్పేసి తల్లి పట్ల ఆగ్రహం పెంచుకుని ఏ దారుణానికి పాల్పడినట్లు ఆ అబ్బాయి చెప్పాడు. తర్వాత ఆ అబ్బాయిని అరెస్ట్ చేసి పోలీసులు జువైనల్ హోమ్కు తరలించారు. ఇతర చిన్నపాటి కుటుంబ కలహాల కారణంగా పవిత్రమైన పండుగ రోజున తల్లిని కొడుకు దారుణంగా హత్య చేయడం స్థానికంగా తీవ్ర విషాదాన్ని కలకలాన్ని సృష్టించింది. అంటే చూడండి ఎంత దారుణంగా ఉన్నాయో చుట్టుపక్కల పరిస్థితులు. 14 ఏళ్ల పిల్లోడు కని పెంచినటువంటి తల్లిని అతి కిరాతకంగా చదువుకోమంటుందని చెప్పేసి చెప్పినందుకు కత్తితో పొడిచి చంపేశాడు.